अभी तुम्हारा काम है केवल पढ़ना, कोई परेशानी आए तब भी उसको दिमाग निकालना। एक बात पूछिए सर कि हमारे और बहन दोनों पढ़ रहे हैं, अब पढ़ाई का खर्चा उठा सकते हैं क्या? पढ़ाई तो फ्री है, फ्री है और आगे कॉपी किताब ये सब फ्री है। 13 వయసులో పిల్లలు స్కూల్ చదువులు ఆటపాటళ్ళు అంటూ తిరుగుతారు. కానీ ఈ 8వ తరగతి కుర్రాడు మాత్రం జిల్లా కలెక్టర్ ముందే నిలబడి ఆయనకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు. చూస్తామని చెప్పడం కాదు సార్, వెంటనే వెళ్ళి పని చేయమని చెప్పండి. కమిషన్ ఇస్తేనే మీ అధికారులు పని చేస్తారా అంటూ ఏకంగా కలెక్టర్నే ప్రశ్నించాడు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో సంపూర్ణ సమాధాన్ దివస్ వేదికగా ఈ ఘటన జరిగింది. मम्मी पापा को सारा काम कर दिया था, उन्होंने सबको एक ले दिया, एक को नहीं दिया था, तो वो मना हो गए कि दूसरी को शादी कर लेती। तो वो कह रही थी मम्मी इधर ताला डाल रखा है, खोल हम लोग किराए को उठा लें, अभी सबको मिल गया, उसमें क्या लेना चाहिए। లఖింపూర్ ఖేరీ జిల్లాకు చెందిన అమితాబ్ గుప్తా అనే 13 ఏళ్ల బాలుడు తన ఇంట్లో నెలకొన్న ఆస్తి వివాదంపై ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్కు ఒక్కడే వచ్చాడు. తమ ఉమ్మడి ఇల్లును బంధువులు అక్రమంగా ఆక్రమించుకొని తాళం వేశారని ఫిర్యాదిచ్చాడు. ఒక్కడివే వచ్చావా బాబు అని జిల్లా మెజిస్ట్రేట్ అంజనీ కుమార్ సింగ్ అడగ్గా అవును అంటూ ఆ బాలుడు ధైర్యంగా చెప్పాడు. దీంతో ఆ అబ్బాయి ధైర్యానికి మెచ్చుకున్న కలెక్టర్ ఈ ఫిర్యాదు పరిస్థితిని చూడండి స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. ఇది వినగానే చూడమని చెప్పకండి సార్, వెళ్ళి తాళం పగలగొట్టి మా ఇల్లు మాకు ఇప్పించమని చెప్పండి అంటూ గట్టిగా డిమాండ్ చేశాడు. సత్వరమే పని చేస్తామని ఇన్స్పెక్టర్ హామీ ఇవ్వగా చేస్తామని చెప్పకండి, త్వరగా చేసి చూపించండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. కలెక్టర్ కల్పించుకొని నువ్వు బాగా చదువుకోవడంపై దృష్టి పెట్టాలి అని సర్ది చెప్పబోగా చదువుకోవడానికి డబ్బులు కావాలి సార్, మా నాన్నకు మానసిక స్థితి సరిగా లేదు, మా అమ్మ ఇళ్లలో పనులు చేస్తూ నెలకు 3,000 సంపాదిస్తుంది, ఆ డబ్బులతో నేను మా చెల్లి చదువుకోవడానికి కష్టంగా ఉంది, మా ఇల్లు మాకు ఇప్పిస్తే అద్దెకిచ్చుకొని చదువుకుంటాం, ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు అని ఆ అబ్బాయి ఆవేదన వ్యక్తం చేశాడు. अमिताभ देखो अभी उन्होंने पढ़ा के भूल गया मैं, तो अमिताभ गुप्ता एक काम करो, ये सब चीजें किनारे रखो, अभी से ध्यान देकर पढ़ो। तो पढ़ने के लिए अब क्या आप तो सैलरी में सबको पढ़ा तो देंगे नहीं, उसमें 1-1 रुपए की लीटर पे जो हमारी मम्मी सब्जी लाती है 50 रुपए की सब्जी में क्या होता है? सब्जी ले आती है या बेचती है? लाती हैं, अब 50 रुपए में आजकल क्या होता है? क्यों ले आती है? बनाने के लिए? जी सर, खाने की तो तंगाई पड़ी हुई हमारे घर में। अभी यही तुम्हारी नहीं, अकेले आया है ना। और आप लोगों को क्या रुकिए, आप लोगों को क्या कमीशन छोड़ दिया तो बस కలెక్టర్ మళ్లీ కలగ చేసుకొని సరిగా చదువుకో అని చెప్పగానే పుస్తకాలు కొనేందుకు కూడా డబ్బులు లేని మా కుటుంబానికి మీ అధికారులు ఏమాత్రం సాయం చేయడం లేదు, కొంచెం కమిషన్ వస్తేనే పనులవుతాయా అంటూ వ్యవస్థలోని లోపాలను సూటిగా ప్రశ్నించాడు ఆ కుర్రాడు. अभी तुम्हारा काम है केवल पढ़ना, कोई परेशानी आए तब भी उसको दिमाग से निकाल दो। एक बात पूछिए सर कि हमारे और बहन दोनों पढ़ रहे हैं, अब पढ़ाई का खर्चा उठा सकते हैं क्या? पढ़ाई तो फ्री है, फ्री है और आगे कॉपी किताब ये सब फ्री है। तो नहीं 9 के बाद दीदी का हमारे पढ़ रहे हैं। हाँ 9 के बाद तुम्हारी मम्मी काम करती है ना, हाँ तो उससे होगा। 3,000 में सर आजकल होता क्या? किताब क्या है, क्या करें? चलो ఆ కుర్రాడి ధైర్యానికి స్పష్టతకు కలెక్టర్తో సహా అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఆ చిన్నారి ధైర్యాన్ని చూసి అభినందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఆ గ్రామానికి వెళ్లి ఆక్రమిత ఇంటి తాళం తొలగించి ఆ బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చారు. కష్టాల్లో ఉన్నప్పటికీ భయం లేకుండా వ్యవస్థను నిలదీసి తన కుటుంబానికి న్యాయం సాధించుకున్న ఈ 13 ఏళ్ల చిన్నారి చురుకుదనంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. तो मतलब आपके पिता भाइयों से बंटवारा हुआ होगा ना? जी सर। आपस में किसी को 2 कमरे मिले होंगे, किसी को 3 कमरे मिले
मतलब कि हमारे पिताजी के पूरे छोटा मिला के पिताजी को 4 भाई थे, लेकिन उन्होंने मम्मी पापा को सारा काम कर दिया था। उन्होंने सबको एक दे दिया, एक को नहीं दिया था। तो वो खत्म हो गए कि दूसरी को शादी कर लेती। तो वो कह रही थी मम्मी इधर ताला डाल रखा है, तो खोल ले, हम लोग किराए को उठा लें, अगर सबको मिल गया उसमें क्या लेना चाहिए, अपना अपना हिस्सा कौन है भाई थाना अध्यक्ष, कौन है इसका? राजेश सबकी एक बात बता दें, वो थाना से ताला खुलवा दे, ये बार हाँ बार आने जाना ना दे। लखीमपुर देखो ये कक्षा 7 में पढ़ने वाला बच्चा है। नहीं, एक नहीं। हाँ 8 में पढ़ने वाला बच्चा है और यहाँ अकेले आया है अपनी समस्या में। ठीक है, एक बार जाके देख लीजिए, घर का झगड़ा है उनकी ताई करवा देंगे, करवा दीजिए। हाँ, नहीं आप लोग की है, बस थोड़ा टोपी लगा ली, बस उसका रेता खुलता नहीं कभी। आज करवा देंगे। अरे तो पक्का देखो करवा हम लोग तो गरीब हैं, अरे मेरी बात सुनो, आज करवा देंगे, पक्का करवा। मेरी बात सुनो, तुम्हारा क्या नाम है? अमिताभ। देखो अभी उन्होंने पढ़ा के भूल गया मैं। तो अमिताभ गुप्ता एक काम करो, ये सब चीजें किनारे रखो, अब इससे ध्यान देकर पढ़ो। तो पढ़ने के लिए अब क्या, अब तो सैलरी में सब लोग को पढ़ा तो देंगे नहीं, उसमें 1-1 रुपए की चीज 70 रुपए की हमारी मम्मी सब्जी लाती, 50 रुपए की सब्जी में क्या होता है? सब्जी ले आती है या बेचती है? लाती हैं, अब 50 रुपए में आजकल क्या होता है? क्यों ले आती हैं? बनाने के लिए? जी सर, खाने की तो तंगाई पड़ी हुई हमारे घर में। अभी यही है तुम्हारी। नहीं, नहीं अकेले आया है ना। और आप लोगों को क्या रुकिए, आप लोगों को क्या कमीशन छोड़ दिया तो बस हो गया पहली बार मेरी बात सुनो, मैं जो कर रहा हूँ बहुत ज्यादा बोलना नहीं चाहिए। बोलने से जब बहुत ज्यादा बोलते हो ना तो कई बार ऐसी चीजें बोल जाते हो जो सामने वाले को अच्छी न लगे। ठीक है, तो बहुत ज्यादा बोलना नहीं चाहिए पहली बात। ठीक है, ऐसी बात नहीं बोलनी चाहिए जो सामने वाले को बोलने लगे। सर, एक बात पूछें? नहीं, उनसे बाद में पूछना। सुन लो मेरी बात। भाई उम्र कितनी है? जी सर, उम्र कितनी है? 13 साल है ना। जी सर। तो अभी तुम्हारा काम है केवल पढ़ना। कोई परेशानी है तब भी उसको दिमाग से निकाल सर दो। मुझे एक बात पूछिए सर, कि हमारे और बहन दोनों पढ़ रहे हैं, अब ट्राई का खर्चा उठा सकते हैं क्या? पढ़ाई तो फ्री है, फ्री है, और आगे कॉपी किताब ये सब फ्री है। तो नहीं, 9 के बाद दीदी का हमारे पढ़ रहे हैं नहीं? हाँ, 9 के बाद तुम्हारी मम्मी काम करती है ना, हाँ, तो उससे होगा। 3000 में सर आजकल होता क्या? कॉपी किताब क्या है, क्या करें? चलो अभी तुम्हारे वो दिखवाते हैं। चलो चलो अभी चलो। आ चलते हैं।